అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ మసాలా అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఫస్ట్ మనం కాజు ఎన్ని అయితే వేసుకోవాలనుకుంటున్నామో అన్ని కాజు తీసుకోవాలి ఒక బౌల్లో. తీసుకొని కొంచెం హాట్ వాటర్ కొంచెం మరిగితే సరిపోతుంది, గోరువచ్చిగా వేసేసుకొని నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. ఎలాగో నానడానికి 15 to 20 minutes పడుతుంది. మనం ఆలోపు అన్నీ రెడీ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి, ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టార్ట్ చేసేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని జీడిపప్పు ఉంటుంది మళ్ళీ వేసుకోవాలండి. సెకండ్ టైం వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఎంత కలర్గా వేగితే మరీ బ్రౌన్ షేడ్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. అలా అయితేనే మనం కర్రీలో వేస్తాం కదా, తింటుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది, క్రంచీగా. చూసారా, బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత సైడ్కి తీసేసుకోవాలండి, అప్పుడే చాలా బాగుంటుంది. తీసేసుకొని ఇప్పుడు మనం పన్నీర్ని మీకు నచ్చిన షేప్, ఎవరికి ఏ షేప్ నచ్చితే ఆ షేప్ కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమేనండి. మనం మరీ ఫస్ట్ మనం ఇలాగ పెన్నం ఉంటుంది కదా, అట్లా వేసుకునేది. ఆ పెన్నం మీద ముక్కలు కట్ చేసేసుకున్నాం కదా, అలాగ పేస్ట్ చేసుకొని కొంచెం ఆయిల్తోనే మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకుంటే సరిపోతుంది. బాగా వేగనివ్వాలి. మరీ ఎక్కువగా వేగినా గట్టిగా అయిపోద్ది గ్రేవీ అనేది, కాబట్టి కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వేగితే సరిపోతుంది. పన్నీర్ ముక్క అనేది గట్టిగా అయిపోతుంది, గ్రేవీ కాదు. గ్రేవీ మనం ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. కొంతమందికి లూజ్గా ఉంటే ఇష్టం కదా, ఎవరికి నచ్చినట్టు అలా చేసుకోవచ్చు. ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ నీట్గా చాప్ చేసేసుకోవాలి, ఎవరికి ఏ షేప్ కావాలంటే ఆ షేప్. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రై చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు, ఎలా అయినా కట్ చేసేసుకోవచ్చు. టమాటా కూడా కట్ చేసేసుకో. మళ్ళీ గ్యాస్ స్టార్ట్ చేసేసుకొని కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని కట్ చేసేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటా వేసేసుకోవాలి. కొంచెం 4-5 ఎండుమిరపకాయలు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసేసుకొని పేస్ట్గా చేసేసుకోవాలి మెత్తగా. మళ్ళీ గ్యాస్ స్టార్ట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. కర్రీకి ఎంత సరిపోద్దో కొంచెం వేసేసుకోండి. కొంచెం జీలకర్ర లేదా సజీరా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ మనం ఉంచుకోవాలండి ముందుగానే. మిరియాలు ఫస్ట్ మనం వేసుకుని చెప్దాం. లవంగాలు, మిరియాలు వేసేసుకొని కొంచెం వేగనివ్వాలి ఆయిల్ ఇదవుతున్నప్పుడే. దాల్చిన చెక్క, కొంచెం మరాఠీ మొగ్గ 4-5 లేదా 3, స్టార్ పువ్వు వేసేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి. జాపత్రి ఒకటి వేసేసుకొని వెల్లుల్లిపాయలు వలుచుకొని ఉంచుకొని వేసేసుకోవాలండి, లేదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుంటామన్నా మీ ఇష్టమే. బిర్యానీ ఆకు వేసేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందే మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా పేస్ట్ అనేది, మనం ఆనియన్ అండ్ టమాటా, ఎండుమిర్చి దాన్ని వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఆయిల్ మీదకి రిలీజ్ అయితే, ఇదే కాదు ఏ కూర అయినా మీదకి ఆయిల్ రిలీజ్ అయితేనే మనకి అది కూర ఉడికినట్టు. బాగా సిమ్లో పెట్టేసుకుంటే కిందన అడుగు కూడా పట్టదు, బాగా వేగుతుంది. కొంచెం సాల్ట్ కర్రీకి ఎంత సరిపోద్దంటే అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్కలా సాల్ట్ తింటారు. మీకు ఎంతైతే సాల్ట్ సరిపోద్ది అనిపిస్తుందో అంతే వేసేసుకోండి. ఒకరు కారం ఎక్కువ తినచ్చు, ఇంకొకరు తక్కువ తినచ్చు. అందుకే మీ స్పైస్కి సరిపోయినట్టు వేసేసుకోండి. ఎవరో చెప్పారని వేయడం కన్నా కొంచెం కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పౌడర్ కొంచెం మసాలా అండి, గరం మసాలా వేసేసుకోండి. వేసేసుకొని కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలండి. మనకి మొత్తం ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కలాలి కాబట్టి నీట్గా కలిపేసుకోవాలి. ఫస్ట్ మనం జీడిపప్పు పేస్ట్ చేసేసుకున్నాం, గుర్తుందా? ఆ పేస్ట్ మనం ఇప్పుడు ఇది కుక్ అవుతుంది కదా, దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలుపుకుంటే కిందన కూడా చూసారా ఇలా ఆయిల్ తేలుతుంది. ఇలా ఆయిల్ తేలితేనే మనకి గ్రేవీ అనేది రెడీ అయినట్టు. ఇలా రెడీ అయినప్పుడే మనం పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి. ముందు మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అది ఒక్కొక్కటి వేసేసుకోవాలి. మొత్తం కళాయికి మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి.
ఎందుకంటే కిందని మనకు గ్రేవీ మాడుతుంది కాబట్టి కలిపేసుకొని మనం జీడిపప్పులు ఉంచుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలండి మీదన. అలా మొత్తం కళాయి మొత్తం స్ప్రెడ్ అయినట్టు కలుపుకుంటే మనకి కాజు పన్నీర్ అనేది చాలా బాగుంటుంది రెసిపీ. కొంచెం సేపు కుక్ అవ్వాలి. ఆయిల్ చూసారా ఎలాగా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి, అంత బాగుంది కదా. ఇప్పుడు కస్తూరి మేతి మనం కొంచెం నలుపుకొని వేసేసుకోవాలి. కళాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ కుక్ అనేస్తే సరిపోతుంది. ఇంతవరకు వీడియో చూసారు, సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా.